నాగేందర్ గారు మీకు మొన్న సందర్భంలో మీటింగ్ లో చెప్తుండు, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఎంఐఎంతో కలిసి జిహెచ్ఎంసీ మొత్తం మెజార్టీ సీట్లు గెలుస్తామని చెప్పిండు. అంత ఆయన స్వయంగా క్యాండిడేట్ చెప్తుంటే క్యాండిడేట్ చేయి గుర్తు కోటే అని చెప్పినా కూడా ఇంకా సిగ్గుమాలుగా ఇట్లాంటి సిగ్గుమాలుగా ఇట్లాంటి తీర్పు ఇవ్వడం కరెక్ట్ కాదు. గతంలో కూడా దానా నాగేంద్ర మా పార్టీలోకి వచ్చినప్పుడు ఎవడన్నా బీజేపీ కాంగ్రెస్ వాడు మా ఇంటికి రావాలంటే పింక్ కార్డు వేసుకొని రావాలని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పిన దానా నాగేందర్ సిగ్గుపడాలి. ఏ మొహం పెట్టుకొని ప్రజలకు వస్తావు? తెలంగాణ ప్రజలతో పాటు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ దాదాపు 3 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఓటర్స్ అంతా 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు. దానా నాగేందర్ లాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలి. కంపల్సరీ బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా ఓడగొట్టాలని చెప్పి ప్రజలు అన్నారు. ఆ ఓటమికి భయపడి ఈ రోజు స్పీకర్ గారిని మేనేజ్ చేసి స్పీకర్ గారు కార్యకర్తగా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివిండి తప్ప స్పీకర్ గా సొంతం కాదు. నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా రాజ్యాంగ పదవులు లోపడి ఉండి తీర్పునిస్తే 100% డిస్క్వాలిఫై చేస్తారు దానా నాగేందర్ గారిని. అట్లా అంత ఎవిడెన్స్ ఉంది. అయినా కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త లాగా ఇట్లాంటి తీర్పు నేయడం సిగ్గుమాల చర్య. భారతదేశం, భారత రాజ్యాంగం ఖచ్చితంగా కూని చేసినట్టే 100% చెప్తున్నాం. ఇప్పటికైనా స్పీకర్ గారు రివ్యూ చేయండి. మీరు అట్లా మీకు ఇష్టం వచ్చినట్టు కార్యకర్తగా చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని మీద మీ న్యాయస్థానాలకు పోతాం. న్యాయస్థానంలో పోయి మీ మీద దానా నాగేందర్ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. దాని మీద పోరాడతాం. దానా నాగేందర్ విధానంగా ఊపిన ముచ్చడే లేదు.